వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్ ఇవాళ ఎలా పర్ఫామ్ చేసింది అండ్ మనం ఎలా అయితే ఫ్రైడే రోజు అనుకున్నామో దానికి తగ్గట్టు ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చిందా, ఎక్కడ ఓపెన్ అయింది అండ్ ఇవాళ ఏదైనా మార్కెట్లో కొత్తగా జరిగినాయి, ఇవన్నీ కూడా అప్డేట్స్ మనం ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం గూగుల్ క్రోమ్లో ట్రేడింగ్ వ్యూ వచ్చేసి మనం ఓపెన్ చేద్దాము. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూస్తుంది డైలీ చార్ట్ అనమాట. సో ఇప్పుడు డైలీ చార్ట్లో వచ్చేసి మనము ఇంతకు ముందు ఏదైతే మన జోన్ని బ్రేక్అవుట్ వచ్చిందని ఐడెంటిఫై చేసామో సేమ్ ఆ బ్రేక్అవుట్ జోన్లోనే ఇవాళ మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకున్నట్లు మనం ఇవాళ చూసుకోవచ్చు. కానీ ఇవాళ మార్కెట్లో మనకు చాలా మంచి మొమెంటం అనేది గ్రాప్ చేయడానికి ఆపర్చునిటీ మాత్రం ఉండింది. డే ట్రేడర్స్కి మాత్రం ఇవాళ ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అలానే మనం ఇక్కడ చూసుకుంటే 22,932 దగ్గర ఇక్కడ కనిపిస్తుంది మార్కెట్. ఇప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఈ జోన్ ఎక్కడైతే మనకు బ్రేక్అవుట్ అయిందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ట్రెండ్ అనేది మనకు ఎటువంటి ట్రెండ్ అనేది ఇక్కడ మారలేదు. ఇంకా ప్రస్తుతం మనకు బుల్లిష్ ట్రెండ్లోనే ఇక్కడ మార్కెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పటి వరకు అయితే 22,800 జోన్ని కిందికి మళ్ళీ బ్రేక్ డౌన్ చేయదు, అప్పటి వరకు మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోనే ఉందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ డైలీ చార్ట్ చూసుకుంటే 5 మినిట్స్ చార్ట్ ఇవాళ మనం చూసుకుంటే మార్కెట్ ఇక్కడ మనం చూసే కాస్త గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మళ్ళీ కింద గ్యాప్ ఫిల్ చేసి ఎస్టర్డేస్ లో దగ్గర మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి కంటిన్యూస్గా ఒక మంచి మొమెంటం అనేది ఇక్కడ మార్కెట్ మనకి ఇచ్చింది. పొద్దున మనకు స్టార్టింగ్లో ఒక మంచి కాల్ ఆప్షన్ బయింగ్కి ఒక మంచి ఆపర్చునిటీ మాత్రం ఇక్కడ ఇచ్చిందనమాట. దాంట్లో మళ్ళీ మనకి ఇవాళ కొత్తగా ఏంటంటే 23,100 పైగా ఆల్ టైమ్ హై అనేది నిఫ్టీ ఇవాళ అచీవ్ చేసింది. 23,100 పైగా అచీవ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చినట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడైతే మార్కెట్ ఇవాళ పొద్దున లో అయితే ఇక్కడ మార్క్ చేసిందో మళ్ళీ దాని కింద డేలో ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకు 23,100 పైగా ఒకసారి మనకు ఆల్ టైమ్ హై ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కిందికి పడ్డది. నాకు తెలిసి చాలామంది బయర్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటారు, ఇక్కడ నుంచి మళ్ళీ చాలా పెరుగుతుందని చెప్పేసి. కానీ ఆపరేటర్స్ ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ని కిందికి తీసుకురావడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకు అప్ సైడ్ కూడా పొద్దున్న ఒక మంచి మూవ్ దొరికింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఆఫ్టర్ 1:32 o'clock అలా మనకు ఇక్కడ కిందికి కూడా ఒక మంచి 100 పాయింట్స్ మూవ్ అనేది ఇక్కడ దొరికిందనమాట. సో పొద్దున కాల్ ఆప్షన్ మరి సెకండ్ హాఫ్లో ఒక పుట్ ఆప్షన్ అనేది ఎవరైనా ట్రేడ్ చేసి వాళ్ళకి మాత్రం చాలా మంచి ఒక రిటర్న్స్ అనేది ఇక్కడ వచ్చి ఉంటాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్స్కి మాత్రం ప్రస్తుతం ఎట్లాంటి ఫియర్నెస్ అనేది లేదు. ఎందుకంటే మార్కెట్ ఇంకా ఆ సపోర్ట్ జోన్ని బ్రేక్ చేయలేదు, ఇంకా ఆ సపోర్ట్ జోన్ని సపోర్ట్ లాగా వాడుతుంది. కాబట్టి బులిష్ మార్కెట్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది. ప్రస్తుతం ఎలక్షన్స్ వరకు అయినా బులిష్ మార్కెట్ అనేది కంటిన్యూ అవ్వబోతుంది. ఇంకా మనకు ఇంకొక కొత్త ఆల్ టైమ్ హై చూసే అవకాశాలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి. సో తప్పకుండా మీరు కూడా ఒకవేళ బులిష్ ట్రెండ్ని చూసినట్లయితే ప్రాపర్ రీసెర్చ్తో పాటు మీరు బులిష్ ట్రేడ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఏదైనా ఉంటే అది కూడా ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా మీరు ఒకవేళ రేపు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అంటే ఇక్కడనే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఒకవేళ ఇక్కడ కన్సాలిడేషన్ చార్ట్ని ఒకవేళ బ్రేక్అప్ పైనకి మనకు ఇక్కడ ఒకవేళ ఆ బ్రేక్అవుట్ కనుక మనకు కనిపిస్తే మళ్ళీ మనం ఇక్కడ ఒక బులిష్ ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. కానీ అదే ఒకవేళ మనకు కింది సైడ్కి ట్రేడ్ అనేది చూపిస్తే కొంచెం మనం వెయిట్ అండ్ వాచ్ మూమెంట్లో ఉండాలి. అంటే అన్లెస్ 22,800 కిందికి బ్రేక్ అయిన తర్వాతనే ఒక బేరిష్ సైడ్ ట్రేడ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అని మనం అనుకోవాలి ఇక్కడ. సో ఖచ్చితంగా రేపు ఒకవేళ ఫ్లాట్ మార్కెట్ ఓపెన్ అయితే చాలా మంచిది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనం కన్సాలిడేషన్ కోసం త్వరగా కొంచెం వెయిట్ చేద్దాము. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం వెయిట్ అండ్ వాచ్ చేద్దాము. నో ట్రేడ్ డే అయినా కానీ మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోకుండా దాన్ని మనము సైడ్కి ఓన్లీ డే మొత్తం వాచ్ చేస్తూ ఏదైనా మళ్ళీ అప్ సైడ్లో ఆపర్చునిటీ దొరికితే మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే గ్యాప్ డౌన్ మళ్ళీ 22,800 కింద బ్రేక్ డౌన్ అయితేనే అప్పుడు మనం ట్రేడ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు దీని గురించి ఏమనుకుంటారు, మీ అభిప్రాయాలు ఏంటి అన్నీ కూడా కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇంతవరకు ఒకవేళ మీరు హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.